నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా టాప్ 10 న్యూస్. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి షెడ్యూల్ వెలువడింది. రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఈ షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా కేబినెట్ లో ఆమోదించిన ప్రకారం వివిధ కేటగిరీలో ఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అలాగే టెట్ పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనున్నారు. ఫిబ్రవరి 12 తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియ మొదలై ఏప్రిల్ 7 తేదీన ఫలితాల వెల్లడితో ముగియనుందన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న ఈడీ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. లిక్కర్ కేసులో నోటీసులు ఇచ్చినా విచారణకు కేజ్రీవాల్ హాజరు కావడం లేదని కోర్టును ఈడీ అధికారులు ఆశ్రయించారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు 5 సార్లు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అయితే ఈడీ అధికారుల నోటీసులను సీఎం కేజ్రీవాల్ మాత్రం పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. రేపటి నుంచి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లు ఈ నెల 15 వరకు స్వీకరించనున్నారు. 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం త్వరలో ముగియనుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్ ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ వర్గాన్ని మర్చిపోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో బడ్జెట్ ను రూపొందించామన్నారు.